చూసే చూడండి నేను చూసిన కాబట్టి మాకు వచ్చింది టెన్షన్. మాకు బాలయ్య కొట్టాలి, కొడితేనే మాకు హ్యాపీగా ఉంటుంది. అట్లా కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాలయ్య గారు ఒక అతన్ని కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దాని మీద మాట్లాడడానికి సతీష్ గారు బాలయ్య ఫ్యాన్ గా మన ముందుకు వచ్చారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే. బాలయ్య బాబు గారు అట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టే, 2,00,000% కరెక్టే. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? కొడతాడు. ఎట్లా కొడతారు? హీరో బై కొడతాడు. ఎట్లా కొడతాడు అంటే కొడతాడు. ఇంతకుముందు కొట్టలేదా, ఇలా కొత్తారా? ఇంతకు ముందు కొట్టినందుకే పెద్ద వైరల్ అయింది. ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. పొలిటికల్ ఇప్పుడు ఆయన కొట్టినందుకే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు. అవును, మరి కొట్టకపోతే అడిగేటోనువా? నీకు 4 రూపాయలు మిగులుతున్నాయి కదా దీనివల్ల. మరి ఇప్పుడు బాలయ్య బాబు కొట్టడు కరెక్టా తప్పంటావా? బాలయ్య బాబు కొట్టడం తప్పు. అది లేకపోతే ప్రపంచంలో ఏం న్యూస్ లేదా? దాని గురించి మాట్లాడడానికి మనకేం లేదా? కొట్టడం అనేది వ్యవస్థలో ఎట్లుంటాయంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య బాబు ఎన్నో మంచి పనులు చేశాడు. దాని గురించి ఎప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినావా? లేదు. కొట్టిండనగానే మైక్ ముంగట పట్టుకుని తీసుకో. అవును, మంచితనం చేసేటప్పుడు దానికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఒక చెడ్డతనం చేస్తే మాత్రం కంపల్సరీ దాని గురించి మాట్లాడతారు. అన్నదమ్ములు కొట్టుకుంటారు, కలిసిపోతారు. మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలిసిపోతారు. హీరో ఫ్యాన్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అదే అబ్బాయి బాలయ్యని కొడితే ఊకుంటారా మీరు? కొట్టాడు కదా, అసలు కొడితే ఊకుంటారా? కొట్టుకుంటారు, ఒకటైతారు, దేవుడు మనకు వరాలు ఇస్తాడు అన్నది కాన్సెప్ట్. ఓకే, దేవునికి నువ్వు వరం ఇస్తావంటే ఆయన మనిషే ఈయన మనిషే. ఇప్పుడు నువ్వు చెప్పిన దేవుడితో అయితే సమానం కాదు కదా. సమానమే. మా హీరో మాకు దేవుడే కదా, దేవుడే మాకు దేవుడు. అరే మాకు కొట్టుకున్నోడికి లేదు, కొట్టించుకున్నోడికి లేదు, మళ్ళీ నీకెందుకు వచ్చింది టెన్షన్? నాకదా మా ఏం చూసినా కదా బట్టి ఏం చూసాను, చూసే చూడండి. మాకు వచ్చింది మాకు బాలయ్య కొట్టాలి, కొడితేనే మాకు హ్యాపీగా ఉంటుంది. అట్లా కొట్టాలి మాకు. మీరు కొట్టుకుంటా ఉన్నా మాకు ఇష్టం. బాలయ్య బాబు అంటే ఎన్నిసార్లు కొట్టినా మాకు హ్యాపీ అనిపిస్తుంది. బాలయ్య బాబు కొట్టాలి, దవడ వాయాలి. మేము తగ్గము. జిందగీ భర్ మేము చచ్చేదాకా బాలయ్య బాబు అభిమానంగానే పుట్టినాం. బాలయ్య బాబు అభిమానం అంటే కొడితే మీకు ఏమొస్తుంది? హ్యాపీ. నీకు స్వీట్ తింటే ఏమొస్తుంది? 4 పైసలు వస్తే ఏమొస్తుంది? మెల్ల బంగారం వేసుకుంటే ఏమొస్తుంది? నీకు నచ్చినట్టు ఉంటే నీకేమొస్తుంది? మాకు మా హీరో అట్లా కొడితే మాకు అట్లా వస్తుంది అంతే. మాకు ఇష్టం భయ్. మా హీరో కోసము చచ్చిపోతాం మేము. దౌడపండి ఆయన చెయ్యిగో, ఆయన అందమైన చెయ్యి మా ముఖం మీద ఇట్లా పడితేనే హ్యాపీ మాకు. ఇంకేమున్నది మాకు? అది అభిమానించడానికి తెలుస్తుంది, మీకు తెలియదు. అంటే చూసేటప్పుడు తప్పనిపిస్తుంది. ఎలక్షన్స్ లలో చూసి అరే ఒక పోరన్ని కొట్టినా, ఒక అబ్బాయిని కొట్టినా, ఎవరినన్నా కొడితే అరే అనవసరంగా కొట్టిండు, ఇట్లా కొట్టడం. తండ్రి ఉన్నాడు, అయ్యో నిన్న అభిమానించి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నువ్వు అట్లా కొట్టి పంపిస్తే ఒక తండ్రి ఒక పిల్లగానికి ఏదో తప్పు చేసిండని తండ్రి కొడతాడు. తప్పు చేసిండు, అభిమాని తప్పు చేసిండు. ఆయన ప్రచారానికి పోతున్నాడు భయ్, తక్కని పర్మిషన్ లేకుండా సెల్ఫీ తీసుకో. పర్మిషన్ నువ్వు వచ్చిందే గుంపులా, నీకు పర్మిషన్ అడిగి సెల్ఫీ తీయాలి, లేకపోతే ఆయన ప్రచారాన్ని ఆయన ఒక మంత్రి, ఆయన ఒక వ్యవస్థాపకుడు. ఆపలే కదా ఆయన పర్మిషన్ సెల్ఫీ తీసుకుంటున్నావు. ఇంకేం మతలబ్ చేస్తావో, ఎవరికి పంపిస్తావో, ఎవరిని నమ్మేటట్లేదు. వేరే వీడియోలలో వేరేది ఏం చేయలేరా? సెల్ఫీలనే మతలబ్. నేను ఒక లెజెండ్, నేను లెజెండ్. నువ్వు సింహం పక్క పోయి సవారీ చేద్దాం అనుకుంటావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? నీ పనిలో నువ్వు ఉన్నావు, నేను నా పనిలో నేను. అందుకే నీ పని నేను చేసిన అంటున్నా. నేను ఎప్పుడు అట్లుండదు. అవతలోని ప్రమేయము వాడి మూడు ఇటు పోవచ్చా పోవద్దా? సరే ఒక మాట అంటే ప్రచారంకి మేము రావద్దా? పర్మిషన్ అడగాలి. ఇప్పుడు మరి మాకు ఏమన్నా ఇచ్చిర్రా? ఒక లెటర్ ఇచ్చిర్రా? కలిసి పని చేయటంలో తప్పులేదు, కలిసి నడవడంలో తప్పులేదు, కానీ కలిసి ఫోటోలు దిగాలి. ఫోటో అనేది ఏంటంటే సోషల్ మీడియా. ఇవాళ రేపు ఒక పక్కనున్న అమ్మాయితో ఫోటో దిగి మార్ఫింగ్ చేసి ఏమైనా పెళ్ళామనుకునే రోజులు ఇలా. మరి ఇట్లాంటి వాటిలలో నువ్వు సెల్ఫీ దిగి ఫోటో దిగితే ఏమనుకోవాలి? అట్లా దిగొద్దు. అన్ని చుట్టుపక్కల అన్ని కెమెరాలు ఉన్నాయి, నీ ఒక్కంతో వచ్చి దిగాలి. అందరు కెమెరాలలో రికార్డ్ అవుతుంది. అన్ని కెమెరాలు వేరు తమ్ముడు. ఇప్పుడు నేను వచ్చిన ఒక ఇగో నువ్వు ఇవన్నీ కోడిగుడ్డు మీద ఈకలు వీకి వ్యవహారం బంద్ చేయి. ఫస్ట్ మమ్మల్ని కొట్టింది, మమ్మల్ని మా నందమూరి అభిమానిని, మా నందమూరి ఏదో కొట్టిండు. నీకు వచ్చిన నొప్పి ఏంటో చెప్పు. సమ్మెల పడతాం భయ్, మా ఇష్టం.
నేను చూసిన నీవు ఏం చేస్తావు? మాకు ఇష్టం పోయి కొట్టించుకోడు. నేను చూసిన కాబట్టి ఇగో బాలయ్య బాబు దగ్గర పోతే కొడతామని తెలుసు, హెల్మెట్లు పెట్టుకొని పోవాలని కూడా తెలుసు. మేము పెట్టుకొని పోతాం. హెల్మెట్ పగిలినా సరే మళ్ళా ఆయనతో తన్నులో పడితేనే మాకు ఆనందం. మా హీరో ఆయనే, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. కాదు మా హీరో మమ్మల్ని కొడితే మీరేంది అత్యుత్సాహం? కొట్టిండు అని వైరల్ చేసుకుంటా వీడియోల మీద. ఎందుకు మీకు ఇవన్నీ? మీకు అంత కూర్చుంటే మీరు కూడా పోయి కొట్టించుకోండి. మరి మాకు కొట్టించుకోవడం ఇష్టం లేకనే దాని మీద ఒక స్టైల్. మా బాలయ్య బాబు స్టైలే అది, మా హీరో స్టైలు, మా హీరో నైజం, మా హీరో అట్లా. దాంతోనే మాకు ఊపు ఉంటది, ఒక ఉత్సాహం ఉంటది. మేము ప్రచారాల్లో తిరగాలంటే రేపు మేమేం చెప్పుకుంటాం తెలుసా? ఎఫెక్ట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ప్రజలు? నేను ఒక్కటి చెప్తాను. నేను లాస్ట్ కి ఏమంటుంది తెలుసా? రేపు దినం నేను చెప్పుకోవడానికి ఐడెంటిటీ ఏంటి తెలుసా? నేను పలానా అమ్మ అయ్య కొడుకున్నాను కాదు. ఒరే ఎవరితో మాట్లాడుతున్నావురా పాల్తుగా? నేను బాలయ్య బాబు ఫ్యాన్ను. బాలయ్య బాబు నన్ను పలానా చోట కొట్టిండి ఎరికే నాన్న దవడవలిగింది చూడు అని చూపెట్టుకునే ప్రూఫ్లు. ఇంతకంటే క్రెడిట్ గా చెప్పుకునేది ఏమైనా దొరుకుతుందా? మాకు ఐడెంటిటీ చెప్పు. మీరు కొట్టడం అదే తల్లిదండ్రులు కొడితే మాత్రం పట్టించుకోరు. మన ఆయన హీరోనా? కొడితే చప్పదాకా హీరో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఎన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. నేను ఆయన ఫీజు కట్టిండా? ఆయన వచ్చి కట్టిండా? నేను చదివిపించింది చెడ్డ వేసి ప్యాంట్ వేసి గీడి వరకు మీ నాయన చేసిండా హీరో చేసిండా? ఇవి మాట్లాడద్దు. ఇప్పుడు మా హీరో మాకు అన్ని అదే ఆయన్నే మొత్తం నీకు చిన్నప్పటి నుంచి ముడ్డిగాడి ఇప్పటి వరకు చేసిండు. ఇక అట్లా అన్ని చెప్పుకుంటే మనం బతకలేము. మా హీరో మమ్మల్ని కొడితేనే మంచిగుంటే, మా హీరో మాకు ఇట్లనే కొట్టాలని చెప్పి ఆయనకి ఇట్లనే ఆయుర ఆరోగ్యాలు దీని మీద మీరు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇక మీ హీరో తోటి మీరు తన్నులు తింటారా లేదా అది కూడా చెప్పండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయకుండా అస్సలు పోకండి. అండ్ ఈయనకు కూడా ఒక మెసేజ్ అయితే మీరు ఇవ్వండి, ఏం చేస్తే బెస్ట్. మా హీరో మమ్మల్ని కొడితే నువ్వు మెసేజ్ వాళ్ళని అడుగుతా ఇస్తారు దోస్తులారా. మన ఇష్టమైన అభిమాన హీరో మనల్ని కొడితే ఉన్నాయి కదా, హ్యాపీనే కదా. అది ఆయనకు చెప్పు, పెద్ద మనిషికి చెప్పు. ఓకే. And don't forget to like, subscribe.